మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది, ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉంది, ఏళ్ళాడ్షన్లో ఉన్నారు, ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఈ నెల వీళ్ళకి? అక్టోబర్ మాసంలో ఫలితాలు చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి రాహు ఉన్నాడండి, లగ్నం రాశిలో కానీ లగ్నం తీసుకుని రాహు ఉన్నాడు. ఈ రాహు ఉన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, రాహు ఎప్పుడు కూడా అపోహలను ఇస్తాడు, ఆశని కలిగించేవాడు. దాంతోపాటు శని వక్రించి ఇటువైపు వస్తున్నాడు. కాబట్టి ఏంటి, కర్మకారకుడు, ఆశకారకుడు, ఇమాజినేషన్స్ కారకుడు కలిసి ఉన్నారు. ఇది సినిమా ఫీల్డ్ వాళ్ళకి, ఆన్లైన్లో బిజినెస్లు చేసేవారికి ఓకే, కానీ వేరే వారు అనవసరమైనటువంటి ఆశలు పెట్టుకోకూడదు అని చెప్తుంది. అయితే వీళ్ళకి ఈ నెల కరెక్ట్గా 27వ తేదీ నుంచి పంచమంలో ఉండే గురువు 6లోకి వెళ్తున్నాడు. చాలామందికి ఏమనిపిస్తుంది అంటే 6లోకి మారిపోతున్నాడు, అక్కడ ఒక నెలన్నర ఉంటాడండి, మళ్ళీ వక్రించి ముందుకెళ్తాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ గురువు 6లోకి వచ్చేస్తున్నాడు కదా అమ్మో అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే 6లో ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉండేటువంటి గురువు వీళ్ళకి ధనస్థానాన్ని చూస్తాడు యాక్చువల్గా. సో ఫైనాన్షియల్ గ్రోత్ ఇస్తాడు మంత్ ఎండింగ్ నుంచి చెప్పాలంటే, లాస్ట్ వీక్ నుంచి చెప్పాలంటే. సో ఇక్కడ 2లో ఉండే శనిని కనుక రెమెడీ చేసుకోగలిగితే ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది వీళ్ళకి. అంటే ఏం చేయాలి, శనిగ్రహం దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము, ఏ ధనం వచ్చినా ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకోవడం చేస్తూ ఉంటే వీళ్ళకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. కాకపోతే అపోహలు, ఊహల జోలికి వెళ్ళకూడదు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది చెప్తాను. ఆరోగ్యపరంగా చూసుకుంటే గురువు ఎలాగో 6వ స్థానంలోకి వస్తున్నాడు. ఇప్పుడు మొదట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మంత్ ఎండింగ్ కల్లా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు చెప్పాలంటే. అది అలాగే 3, 10 అధిపతి అంటే 3 అంటే మన ప్రయత్నము, 10 అంటే మన వృత్తి. ఈ కారకుడు ప్రజెంట్ వీళ్ళకి తులారాశిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఈ తుల నుంచి వీళ్ళకి ఈ 27వ తేదీ మారుతున్నాడండి కరెక్ట్ చెప్పాలంటే ఈ కుజుడు, అప్పటి వరకు వీళ్ళకి 9వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఇది ఏం చెప్తుంది విషయం అంటే, ఈ మంత్లో వీళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు 27వ తేదీ వరకు కూడా ఉన్న ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతాల్లో ట్రై చేసుకోండి. ఓకే, బికాజ్ ఆఫ్ ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు వీళ్ళకి మంచిగా చేస్తాయి. ఇప్పుడు కొంతమంది చూడండి, అయ్యో ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం మానేమన్నారు ఏంటో అనుకుంటాం. లక్కీగా అంతకంటే మంచి ఉద్యోగం దొరుకుతుంది ఒక్కోసారి. సో డోంట్ వరీ. సో వీళ్ళకి ఆ యొక్క యోగం అయితే బలంగా ఉంది. అలాగే వీళ్ళ బంధువర్గం వాళ్ళు, ముఖ్యంగా సిబ్లింగ్ వరుస వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్నట్లయితే వాళ్ళ మూలంగా వీళ్ళకి విదేశీ ప్రయత్నాలు, వీళ్ళ సిబ్లింగ్ వరుస వాళ్ళని ఎవరైనా దేశాలకు తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఉంది. అయితే వీరికి ప్రధానంగా ఈ కుంభం వారికి 4, 9 అధిపతి శుక్రుడు ఎవరైతే ఉన్నారో ఈయన నీచపడుతున్నాడు. ఎప్పటి నుంచి, 9వ తేదీ నుంచి. 9వ తేదీ వరకేమో సప్తమంలో కేతువుతో కలిసి ఉన్నాడు. సో ఎప్పుడైతే సప్తమంలో కేతువుతో కలిసి ఉన్నాడో వీరు ఎట్టి పరిస్థితుల్లో 9వ తేదీ లోపల వివాహ నిర్ణయాలు తీసుకోకూడదు. బికాజ్ ఆఫ్ లగ్నంలో రాహు ఉంటే శని వక్రించి వస్తున్నాడు. సప్తమంలో కేతువుతో పాటు శుక్రుడు, సింగిల్గా శుక్రుడు ఉండడం వేరు, సింగిల్గా కేతు ఉండడం, శుక్రకేతువుల కలయిక వేరు. అందుకే అదొక అవయోగాన్ని క్రియేట్ చేస్తుంటుంది. మళ్ళీ ఇక్కడ వివాహం అంటే వివాహమైన వాళ్ళకి జీవిత భాగస్వామి ఏదైనా అమ్మవారి సాధనకు తోడ్పడుతుంది ఇది. కానీ వివాహం చేసుకోవాలి, వివాహ జీవితం విషయంలో మాత్రం అక్కడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంటుంది. కాబట్టి వివాహ నిర్ణయాలు, లేదా పార్ట్నర్ నుంచి డబ్బులు తీసుకోవడం, లేదా పార్ట్నర్కి డబ్బులు ఇవ్వడం, ఈ విషయాల్లో ఖచ్చితంగా 9వ తేదీ వరకు వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అక్టోబర్ మాసంలో. అలాగే కొంచెం 9 తర్వాత మరి నీచ పొందుతున్నాడుగా శుక్రుడు వెళ్ళి, అంటే ఎవరు, చతుర్థ భాగ్యాధిపతి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం విషయంలోని కొద్దిగా వీళ్ళు ఏదైనా వాహనం మీద వెళ్ళేటప్పుడు, ఎందుకంటే కుంభం నుంచి చతుర్థ భాగ్యాధిపతి అష్టమంలో నీచమవుతున్నప్పుడు శుక్రుడు సహజంగానే వాహనాలకు కారకుడు. ఈ వాహనాలకి కారకుడైన శుక్రుడు ఎప్పుడైతే అష్టమంలో ఉంటాడో, ఇది పర్టికులర్గా వీళ్ళు వాహనం మీద స్పీడ్గా వెళ్ళడం, అందులో ముఖ్యంగా బుధ శుక్రవారాలు అవాయిడ్ చేయాలి. వాహనాల మీద వేగంగా వెళ్ళని దాన్ని కనుక అవాయిడ్ చేయగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే తృతీయ అష్టమాధిపతి అంటే సంతానానికి కారకుడు, మరియు కొన్ని ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ వాటికి కారకుడు బుధుడు మనకి బుధాదిత్యోగంలో ఉంటూ 3వ తేదీ నుంచి తులలోకి మారిపోతున్నాడు. ఎప్పుడైతే తులారాశిలోకి ఎంటర్ అవుతున్నాడో, 9వ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడో, ఇక్కడ 3వ తేదీ తర్వాత నుంచి మీరు కనుక చూస్తే స్టూడెంట్స్కి అయితేనేమో వాళ్ళ టీచర్స్తోని, మాస్టర్స్తోని కొంత స్ట్రెస్ ఉంటుంటుంది.
కొంచెం కామన్గా కొంచెం పెద్దవాళ్ళకి తండ్రితో స్ట్రెస్, కొంచెం అంటే తండ్రి మూలంగా స్ట్రెస్ లేదా తండ్రితో స్ట్రెస్ అనేది పడుతూ ఉంటుంది. గురువులు, తండ్రి లేదా ఎవరికి ఈ యొక్క ప్రభావం తగ్గుతుంది అంటే కఠోరంగా కొన్ని జపం చేస్తుంటారు చూసారా, అలా చేస్తే ఖచ్చితంగా క్లియర్ అయిపోతుందండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు హోమం చేస్తారు, హోమం చేసేవారికి లేకపోతే ఏదైనా క్షేత్రానికి వెళ్ళి హోమం చేయించుకోవడం కుంభం వారికి ఇది బాగా కలిసి వస్తుంది 3 తర్వాత. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు గ్రహాలు ఏం చెప్తున్నాయి, నువ్వు ఎలా ఉండమని చెప్తున్నావు. ఇప్పుడు మనకు ప్రకృతి చెప్తుంటుంది చూసారు, అక్కడ బాగా చలి ఉంటుంది అంటే మనం 4 రగ్గులు పట్టుకుని వెళ్తాం. బాగా ఎండ ఉంటుందా అంటే కొంచెం ఏసీలోనే కొంచెం మెయింటైన్ చేస్తాం, ఏసీ రూమ్ తీసుకుంటాం ఏదైనా వేరే ప్రాంతానికి వెళ్ళాం. అలాగే ప్రకృతి ఎలాగైతే మనకి చలిని, ఎండని, వర్షాలను ఇస్తుందో గోచార గ్రహాలు ఆ ఎనర్జీస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. అప్పుడు ఆ ఎనర్జీ తగ్గట్టుగా మనకు ఫలితం వస్తుంది, ఆ ఫలితానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటుండాలి. సో అది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే 9వ తేదీ లోపల వరకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధాలు చూడకండి పర్టికులర్గా. ఇక మనకి ఎప్పుడైతే 27వ తేదీ వస్తుందో 27వ తేదీ కుజుడు మారుతాడు ఎలాగో దశమ స్థానంలోకి. తన స్థానంలోకి తను వస్తున్నప్పుడు ఉద్యోగంలో కొంత లీడర్షిప్ ఉంటుంది, ఒకవైపు మానేద్దాం మారిపోదాం అనేటువంటిది, ఎందుకంటే ఇది కుజుడు కదా ఎంతైనా మారిపోవాలి అనేటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా కొంచెం ప్రమోషన్స్ రావట్లేదు, ఇక్కడ ఎందుకు ఎంతకాలం అని ఇక్కడ ఉంటాం, ఎంతకాలం ఉన్నా ఇదే జీతం అయితే మనకు అక్కర్లేదు అనే దాంతో కూడా మారిపోతారండి. మార్పు మంచిదని అంటారు. మార్పు ఒక రకంగా మంచిదే చెప్పాలంటే. పూర్వీకుల ఆస్తి కోసం ఎప్పటి నుంచో కాస్త ఇబ్బందులు ఉండి అది అలా పెండింగ్ పడుతూ ఉంటుంది. సో ముందుకెళ్లే పరిస్థితులు ఎంతవరకు అనిపిస్తుంది? ఒకటేంటంటే నన్ను అడిగితే వీళ్ళు ఏదైనా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కోర్టు కేసెస్ ఉన్నా ఏదున్నా ఫస్ట్ వీక్లోనే క్లియర్ చేసుకోవడం మంచిది. ఫస్ట్ వీక్ తర్వాత మాట్లాడుకునే మాటలు కానివ్వండి, కోర్టు వ్యవహారాలకు సంబంధించిన కానివ్వండి, మిగతా 3 వీక్స్ అంత అనుకూలంగా లేదు వీరికి. ఎందుకు కారణం ఏమిటి అంటే ఇక్కడ శుక్రుడు చతుర్థాధిపతి కుంభం వారికి. చతుర్థం అంటే ఆస్తికి సంబంధించిన స్థానం. సో ఎప్పుడైతే చతుర్థాధిపతి అష్టమంలో నీచి పొందుతాడు, అష్టమం అంటే తాతగారి ఆస్తి, అది కాకుండా 12వ స్థానాధిపతి వక్రించి రాహుతో కలుస్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ శుక్రుడు ఉన్న స్థితి, శుక్రుడు నీచపడ్డము, ఇవన్నీ ఏం చెప్తున్నాయి, ఈ నెల పెద్దగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. 2, 3, 4 వారాలు ఫస్ట్ వీక్లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఏమైనా కొద్దిగా ఉంటుంది, కానీ అది కూడా మొదటి 3వ తేదీ లోపలైతే ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఎందుకంటే 3వ తేదీ వరకు రవి బుధులు కలిసి మనకి కన్యా రాశిలో ఉంటారు, బుధాదిత్య యోగం ఉంటుంది. అంటే తాతగారి ఆస్తికి సంబంధించిన విషయం 3వ తేదీ వరకు పాసిబిలిటీస్ చాలా బాగున్నాయి. 3 దాటితే మాత్రం ఆయన వెళ్ళి కుజుడితో కలవడం అండ్ దాని తర్వాత అవన్నీ కొంచెం ఎంతైనా కూడా మీకు అంత ఫ్రూట్ఫుల్గా లేవు. ఆస్తి అంటే వీళ్ళ సొంత ఆస్తి కాకుండా తాతైనా తండ్రైనా కోర్టు కేసెస్లో ఉన్నటువంటివి ఇప్పుడున్న గ్రహస్థితి మాత్రం ఈ నెల మాత్రం అంత గొప్పగా లేదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఇక వ్యాపారస్తులకి చూసుకున్నట్లయితే ఏ వ్యాపారం గురించి అయినా మీరు డెసిషన్స్ తీసుకునేటప్పుడు 9 లోపలే తీసుకోండి, 9వ తేదీ లోపలే తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ బుధుడు ముఖ్యంగా 3వ తేదీ వ్యాపార కారకుడు 9లోకి వెళ్ళి కూర్చుంటున్నాడు, 9వ స్థానంలోకి వెళ్తున్నాడు. బుధరాశుల్లోకి శుక్రుడు వెళ్తున్నాడు 9వ తేదీ. సో ఈ శుక్రుడు బుధరాశుల్లోకి నీచబడి వెళ్ళడము, ఈ బుధుడు వచ్చి కుజుడితో కలవడం, ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే వ్యాపార నిర్ణయాలు ఏం తీసుకున్నా ఫస్ట్ వీక్ లోపలే తీసేసుకోండి. దాని తర్వాత అసలు ఎట్టి పరిస్థితుల్లో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎలా ఇస్తుందంటే ఇక్కడ మనకి లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో, రాహు ఇమాజినేషన్ కారకుడు అనుకున్నాం. ఈ ఇమాజినేషన్స్ కారకుడు ఎప్పుడైతే ఉంటూ దానికి కర్మకారకుడు వచ్చి కలిశాడో దాని తర్వాత తీసుకునే నిర్ణయాలన్నీ అగ్రెసివ్ నిర్ణయాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించే నిర్ణయం 90% సక్సెస్ ఉంటుంది, 10% ఫెయిల్ అయినా. కానీ అగ్రెసివ్ నిర్ణయాలు ఎప్పుడు కూడా 5% సక్సెస్ ఉంటుంది, కానీ 95% ఫెయిల్యూర్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతాయి. సో మనకి ఈ నెలలోనే వివిధ రకాల పండుగలు ఉన్నాయి గురుగారు. కుంభరాశి వారు ఈ ఫెస్టివల్స్ని ఎలా వినియోగించి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? ఎవరికైనా ఒకటేనండి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలనే భావంతో ఉంటారు. దసరా రోజు వీళ్ళు యాక్చువల్గా బిల్వపత్రాన్ని పెట్టి శివాభిషేకం చేసి అమ్మవారిని గనక పుష్పాలతో, అందులో ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో గనక వీళ్ళకి ఏవైతే ప్రాబ్లం ఉంటుందో, అంటే ఇప్పుడు సంతానం కోసం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం కోసం ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం కోసం చేసి, అందులో ముఖ్యంగా వీరికి రాహు రాశిలో ఒకటి సంచరిస్తున్నాడు కదా, దుర్గా ఆరాధన కుంభం వారికి ఒక క్లారిటీ ఇస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఏదో మూసలో వెళ్ళిపోతున్నాం, ఏం చేస్తున్నాం కొంతమంది అంటుంటారు చూడండి, నేను ఏం చేస్తున్నానో అర్థం కావట్లేదండి, అంతా ఏదో మైండ్ అంతా దిమ్ముగా ఉంది అని చెప్తూ ఉంటారు. అటువంటి ఫలితాలు ఇస్తుంటారు.
కాబట్టి దుర్గా ఆరాధన చేయడం చాలా మంచిది. అలాగే మనకి దీపావళి కూడా వస్తుంది, దసరా తర్వాత, దసరా 2వ తేదీ వస్తుంది, దీపావళి తర్వాత వస్తుంది. సో దీపావళి రోజు ప్రత్యేకంగా వీరు శివాలయంలో లేకపోతే ఏదైనా స్కంద ఆలయంలో కనుక దీపాలు వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీరికి. ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి ఈ అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.